Welcome back to Rose Spoken English YouTube channel in collaboration with Andhra Pradesh State Skill Development Corporation. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహాయ సహకారాలతో నడపబడుతున్నటువంటి రోజ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్కి పునఃస్వాగతం. ఇది నా రెండవ పాఠము. ఈరోజు మీకు కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ విశేషాలు చెప్పి చివరిలో మరి మీకు స్పోకెన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాట చెప్పడానికి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం అన్నమాట, మీరందరూ బాగా వినాలి. చాలామంది యూట్యూబ్లో మరి ఈ విధంగా ఇంగ్లీష్ లెసన్స్ చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఏం చెప్తున్నారు తెలుసా, అసలు ఇంగ్లీష్ గ్రామర్ పని లేదు, గ్రామర్ లేకుండా మేమంతా నేర్చుకున్నాము కాబట్టి మీకు కూడా గ్రామర్ లేకుండా నేర్పిస్తాము అని చెప్తున్నారు. అది కొంతవరకు నిజం, అది అసత్యం అని చెప్పను, కానీ పూర్తి నిజం మాత్రం కాదు, కొంతవరకు నిజం. ఎందుకంటే LSRW అంటే లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు. వన్స్ అగైన్ LSRW మెథడ్ అని ఒకటి ఉంది. లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు. ఈ మెథడ్లో చిన్న పిల్లల నుంచి అంటే 3 ఏళ్ల వయసు నుంచి 10-15 ఏళ్ల వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రత్యేకించి గ్రామర్ చెప్పాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అయినా కూడా వాళ్ళు బాగా రాయాలి అంటే మాత్రం, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలి అంటే మాత్రం తప్పనిసరిగా గ్రామర్ నేర్చుకోవాలి. తర్వాత దశలో నేర్చుకుంటారు వాళ్ళు, అప్పుడు వాళ్ళు కొంత ఈజీ అవుతుంది. కానీ మన పరిస్థితి అటు కాదు కదా. మనలో చాలామంది చిన్నతనం నుంచి తెలుగు మీడియం చదివి ఉంటారు. మరి ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చాలా నాసిరకమైనటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అవి బాగా చెప్పేటటువంటి వాళ్ళు టీచర్లు మనకు చాలా తక్కువ. అందువల్ల మన పద్ధతి ఏంటంటే, మనం ముందు తెలుగు ద్వారా ఇంగ్లీష్ని చెప్తూ కొన్ని గ్రామర్ రూల్స్కి నేర్చుకుంటే మీరు సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ పద్ధతిని ఏమంటామంటే నోన్ టు అన్నోన్ మెథడ్ అంటాం. అంటే మనకు తెలిసిన దాంట్లోంచి తెలియదు నేర్చుకోవడం. మనకేం తెలుసు ఇప్పటివరకు, మన మాతృభాష అయినటువంటి తెలుగులో మనం చక్కగా మాట్లాడగలం, బాగా వ్రాయగలం. కాబట్టి మన మాతృభాషని తెలుగు ద్వారా మరి ఇంగ్లీష్ని కూడా నేర్చుకుంటే సులభంగా మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. అందువల్ల ఇలాంటి సందర్భాల్లో, అంటే ఇది LSRW మెథడ్ కాదు కదా, ఇలాంటి సందర్భాల్లో మనం తప్పనిసరిగా కొన్ని గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి. అట్లని విపరీతంగా గ్రామర్ చెప్పేదంటూ ఏముండదు. మన యూట్యూబ్కి ప్రధానమైనటువంటి పాత్ర ఏంటంటే మాట్లాడించడమే, అంటే స్పోకెన్ మీదనే ప్రధానంగా అనమాట. మరి స్పోకెన్ కావచ్చు, ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు, మరి ఇంకా మీకు గ్రూప్ డిస్కషన్స్, ఇలాంటి వాటి మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ ప్రాథమికంగా కొంత గ్రామర్ మాత్రం మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంగ్లీష్లో గ్రామర్ చాలా తక్కువ. కేవలం 5 చాప్టర్లు మీరు నేర్చుకుంటే మిగతా చాప్టర్లు మీరు చదువుకోవచ్చు. అవేంటో తెలుసా? టెన్సెస్, యాక్సిలరీ వెర్బ్స్, మరి వాయిస్, తర్వాత క్లాజెస్, అలా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందు టెన్సెస్, తర్వాత వాయిస్, తర్వాత యాక్సిలరీ వెర్బ్, తర్వాత వచ్చేసి రిపోర్టెడ్ స్పీచ్, ఆ తర్వాత వచ్చేసి క్లాజులు. 5 చాప్టర్లు. నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. టెన్సెస్, వాయిస్, యాక్సిలరీ వెర్బ్స్, మరి క్లాజెస్, రిపోర్టెడ్ స్పీచ్. ఈ 5 చాప్టర్లు మీరు బాగా నేర్చుకోగలిగితే ఇంగ్లీష్లో ప్రధానమైనటువంటి గ్రామర్ అది. మిగిలినటువంటి అడ్జెక్టివ్స్, నౌన్స్, ప్రొనౌన్స్, ప్రిపోజిషన్స్, ఇలాంటివన్నీ ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు. అవి చదువుకుంటూ ఉంటే ముందుకు వస్తాయి. నేను అవసరమైనప్పుడు అక్కడ ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏమన్నా ఉంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందువల్ల మీరు గ్రామర్ ఎందుకులే అని ఎవరో చెప్తే ఆ మాటలు వినవద్దు. ఒకటి. రెండోది, మీరు ఇంగ్లీష్ నేర్చుకునే దేనికోసం, మీరు ప్రొఫెషనల్స్ అనమాట. ముఖ్యంగా మన ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ మరి దేనికోసమో తెలుసా, మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి అవకాశం కల్పించింది. దేనికి? ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ, మరి MBA, MCA పెద్ద చదువుతున్నటువంటి వాళ్ళు బాగా చదవడమే కాకుండా మరి బాగా ఇంగ్లీష్ నేర్చుకొని ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి మరి పెద్ద ఉద్యోగాలు సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ యూట్యూబ్ చేసే అవకాశం ఇచ్చారు. కాబట్టి మన పద్ధతి, మన ఐడియాలజీ వేరు. అందువల్ల తప్పనిసరిగా మీరు గ్రామర్ కూడా నేర్చుకోవాలి. కాకపోతే మీకు గ్రామర్ ఇబ్బంది పెట్టే విధంగా చెప్పకుండా కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందువల్ల నిర్లక్ష్యం లేకుండా గ్రామర్ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సరేనా? మరి ఈరోజు మొదటి పాఠంగా మరి చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. మరి ఇంగ్లీష్లో 2 రకాలైనటువంటి వెర్బులు ఉన్నాయి. ఎన్ని రకాల వెర్బులు ఉన్నాయండి? 2 రకాల వెర్బులు ఉన్నాయి. ఒకటి యాక్సిలరీ వెర్బ్స్, యాక్సిలరీ అంటే సహాయ క్రియలు. 2 మెయిన్ వెర్బ్స్ అంటే ప్రధాన క్రియలు.
కేవలం 12 వెర్బులను మాత్రమే మనం యాక్సిల్ వెర్బ్స్ అంటాం. అవేంటో తెలుసా? బీ, డూ, హ్యావ్. ఒకసారి మరి చూడండి, బోర్డు చూడండి. బీ, డూ, హ్యావ్ ఈ 3 ప్రైమరీ యాక్సిల్ వెర్బులు. ఎవరండి ఇవి? ప్రైమరీ యాక్సిల్ వెర్బులు. అలాగే విల్, షల్, కెన్, మే, మస్ట్, ఆర్ట్ టు ఈ 6 వెర్బులు మోడల్ యాక్సిల్ వెర్బులు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. విల్, షల్, కెన్, మే, మస్ట్, ఆర్ట్ టు ఈ 6 వెర్బులు యాక్సిలరీ వెర్బులు. ఎవరో ఒక అబ్బాయి అడిగాడు నన్ను, సార్ ఆర్ట్ టు అంటే అర్థం ఏమిటి అని. ఆర్ట్ టు అంటే ప్రత్యేకంగా పెద్ద మీనింగ్ ఏమీ లేదు, ఇలా చేస్తే మంచిదని చెప్పటం. ఉదాహరణకు యు ఆట్ టు హెల్ప్ యువర్ మదర్ వెన్ యు ఆర్ అట్ హోమ్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తాను. యు ఆట్ టు హెల్ప్ యువర్ మదర్ వెన్ యు ఆర్ అట్ హోమ్. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మకు సహాయం చేస్తే మంచిది. నువ్వు అమ్మాయివి, అందులో ఇంజనీరింగ్ చదువుతున్నావు, మరి ఇంట్లో ఉన్నప్పుడు ఆదివారం ఎప్పుడైనా వంటలో కానీ మరి మిగతా పనుల్లో కానీ మీ అమ్మకు సహాయం చేస్తే మంచిదే కదా. కాబట్టి ఇలా చేస్తే మంచిది అనేటువంటి అర్థం ఏమొస్తుంది? ఆర్ట్ టు అని వస్తుంది. ఆర్ట్ పక్కన తప్పనిసరిగా టూ రావాలా, అందువల్ల దీన్ని ఆర్ట్ టు అంటే ఏమి లేదు, టు గో, టు కమ్, టు సే అనేటటువంటి విషయం రావాలా, అందువల్ల దీన్ని ఆర్ట్ అనకుండా ఆర్ట్ టు అని అంటారు. అలాగే మనకు యూజ్డ్ పక్కన కూడా టూ రావాలా, దీన్ని కూడా యూజ్డ్ టు అంటాం. నిజానికి ఇది యూజ్డ్ టు గో, యూజ్డ్ టు కమ్, యూజ్డ్ టు సే అని వస్తుంది, కానీ ఆ టూను కలిపి దీన్ని యూజ్డ్ టు అంటాం, దీన్ని ఆర్ట్ టు అంటాం. కాబట్టి మరి ప్రైమరీ యాక్సిల్ వెర్బులు ఎవరు? బీ, డూ, హ్యావ్ ఆ 3 ప్రైమరీ యాక్సిల్ వెర్బులు. విల్, షల్, కెన్, మే, మస్ట్, ఆర్ట్ టు అనేటటువంటివి మోడల్ యాక్సిల్ వెర్బులు. నీడ్, డేర్, యూజ్డ్ టు అనేటటువంటివి సెమీ మోడల్ యాక్సిల్ వెర్బులు. సెమీ అంటే అర్థం ఏమిటో తెలుసా? కొంతవరకు, పాక్షికంగా అని అర్థం. అంటే ఈ నీడ్, డేర్, యూజ్డ్ టు అనేటటువంటి వెర్బులు పూర్తిగా యాక్సిల్ వెర్బులుగా పనిచేయకుండా వీటిలో కొన్ని భాగాలు మాత్రమే యాక్సిల్ వెర్బులుగా పనిచేస్తాయి, మిగిలినటువంటి భాగాలు అవి మళ్ళీ మెయిన్ వెర్బ్స్గా పనిచేస్తాయి. వాటి గురించి వివరంగా ఒక్కొక్క వెర్బ్కి ఒక్కొక్క చాప్టర్గా తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెర్బులు 2 రకాలు, 1 యాక్సిల్ వెర్బులు, 2 మెయిన్ వెర్బులు. యాక్సిల్ వెర్బులు ఎవరు? కేవలం 12 వెర్బులు మాత్రమే యాక్సిల్ వెర్బులు. బీ, డూ, హ్యావ్ ఆ 3 వెర్బులు ప్రైమరీ యాక్సిల్ వెర్బులు. విల్, షల్, కెన్, మే, మస్ట్, ఆర్ట్ టు ఈ 6 వెర్బులు మాత్రమే మోడల్ యాక్సిల్ వెర్బులు. నీడ్, డేర్, యూజ్డ్ టు అనేటటువంటి 3 వెర్బులు మాత్రమే సెమీ మోడల్ యాక్సిల్ వెర్బులు. ఈ 12 యాక్సిల్ వెర్బులు కాక మిగిలిన వెర్బులు ఎన్నైనా రాని అన్ని వెర్బులు కూడా ఏ యొక్క కేటగిరీ కిందకి వస్తాయి? అవి మెయిన్ వెర్బుల కేటగిరీ కిందకి వస్తాయి. ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ ఏమిచ్చా? గో, కమ్, ఈట్, మరి ప్లే, సే. నువ్వు ఎన్ని వెర్బులు చెప్పినా కూడా అవన్నీ కూడా ఏమవుతాయి? మెయిన్ వెర్బులు అవుతాయి. అంటే ఎక్సెప్ట్ దీస్ 12 యాక్సిలరీ వెర్బ్స్, ఆల్ ది రిమైనింగ్ వెర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ కాల్డ్ మెయిన్ వెర్బ్స్. ఈ 12 యాక్సిల్ వెర్బులు కాక మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి వెర్బులు కూడా అవి ఇంగ్లీష్ భాషలో వాటిని మెయిన్ వెర్బ్స్ అని పిలుస్తాం. సరేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1 తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం నౌన్స్ను కూడా వెర్బులుగా ఉపయోగిస్తాం, మెయిన్ వెర్బులుగా. ఉదాహరణకు నీరుంది, వాటర్. అలాగే పాలు. ఈ వాటర్ అన్నా మిల్క్ అన్నా మరి అవి నౌన్స్ కదా, కానీ వాటిను మరి నీళ్లు పోయుట, మరి పాలు తీయుట అనే అర్థాల్లో వాటర్, వాటరింగ్, వాటర్డ్ అలా వెర్బులుగా ఉపయోగిస్తాం. అలాగే మిల్క్, మిల్క్డ్, మిల్కింగ్, విల్ మిల్క్ అలా వెర్బులుగా ఉపయోగిస్తాం. దేనికంటే అవి నౌన్ అయినా కూడా సందర్భాన్ని బట్టి ఇంక వేరే నౌన్ ఉపయోగించడం మనకు కుదరదు అనమాట. రెయిన్ ఉంది, రెయిన్ అంటే వాన, అది నౌన్ అది. కానీ మన రైనింగు, రైనిడు ఇటు కూడా ఉపయోగిస్తాం కదా. కాబట్టి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో నౌన్స్ను కూడా అవసరాన్ని బట్టి, అర్థాన్ని బట్టి మనం వెర్బులుగా ఉపయోగిస్తాం. అంతేకాకుండా మరికొన్ని సందర్భాల్లో అడ్జెక్టివ్స్ను కూడా మనం ఏం చేస్తామో తెలుసా? మరి మనము అంటే అరుదుగా మనము గుర్తుపెట్టుకోవాలి, అడ్జెక్టివ్స్ను కూడా వెర్బులుగా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ LAST లాస్ట్ అనే మాట తీసుకోండి. ఏం తీసుకున్నాం? LAST లాస్ట్. లాస్ట్ అంటే చివర, మీకు తెలుసు లాస్ట్ హౌస్ అని, లాస్ట్ పేజ్ అని ఇలా మీరు చెప్తూనే ఉంటారన్నమాట. కాబట్టి లాస్ట్ అంటే చివర, అది అడ్జెక్టివ్. అలా కాకుండా LAST లాస్ట్ని మనం వెర్బ్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కాలము గడుచుట, అప్పుడు మీనింగ్ మారిపోతుంది. అప్పుడు ఏ మీనింగ్ వస్తుందంటే, ఏ అర్థం వస్తుంది? కాలము గడుచుట అంటే మన్నికగా ఉండుట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యువర్ షూస్ ఆర్ వెరీ నైస్. నీ చెప్పులు చాలా బాగున్నాయి. దే లాస్ట్ లాంగ్. అవి చాలా కాలం పాటు వస్తాయి, అంటే అవి చాలా కాలం మన్నికగా ఉంటాయి అన్నమాట. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తానండి, చూడండి. యువర్ షూస్ ఆర్ వెరీ నైస్. నీ చెప్పులు చాలా బాగున్నాయి. దే లాస్ట్ లాంగ్. అవి చాలా కాలం పాటు మన్నికగా ఉంటాయి. ఇక్కడ దే పక్కన వచ్చిన లాస్ట్ ఎవరు? వెర్బు. అది ఏ రకమైన అర్థంలో వచ్చినది? వెర్బ్ అర్థంలో, అంటే మన్నికగా ఉండుట, చాలా కాలం ఉండుట.
కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? 12 వెర్బులు మాత్రమే యాక్సిలరీ వెర్బులు. ఈ 12 వెర్బులు కాక మిగిలిన వెర్బులు అన్నీ కూడా మెయిన్ వెర్బులు. ఈ మెయిన్ వెర్బులు అనేటటువంటి విషయంలో కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి మనం నౌన్స్ని కూడా వెర్బులుగా ఉపయోగిస్తాము. చాలా అరుదుగా అడ్జెక్టివ్ను కూడా అవసరాన్ని బట్టి మనం మళ్ళీ ఒకసారి చెప్తాను, క్షమించండి, ఏమనుకోవద్దు. మనము చాలా సందర్భాల్లో నౌన్స్ను కూడా వెర్బులుగా ఉపయోగిస్తాము. అంతేకాకుండా అరుదైన సంఘటనలో అంటే అరుదుగా మనం అడ్జెక్టివ్స్ను కూడా మనం వెర్బులుగా ఉపయోగిస్తాము అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ప్రాథమిక సమాచారం ఎవరి గురించి? వెర్బుల గురించి. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? తర్వాత ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రతి వెర్బ్కి అంటే అది మెయిన్ అంటే యాక్చువల్ వెర్బ్ అయినా లేక మెయిన్ వెర్బ్ అయినా, వెర్బులు 2 రకాలు కదా, అది ఏ వెర్బ్ అయినా కూడా ఇంగ్లీష్ భాషలో ప్రతి వెర్బ్కు 9 రూపాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 9 రూపాలు ఉంటాయి. ఏ వెర్బ్ అయినా 9 రూపాలు ఉంటాయి. అవి ఏమిటంటే 1 ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, ఫ్యూచర్ ఫామ్, పాస్ట్ పార్టిసిపిల్, ప్రజెంట్ పార్టిసిపిల్, పర్ఫెక్ట్ పార్టిసిపిల్, టు ఇన్ఫినిటివ్, ప్లేన్ ఇన్ఫినిటివ్, జెరండ్. ఇలా 9 రూపాలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తాను, ఇంగ్లీష్ భాషలో 2 రకాల వెర్బులు ఉన్నాయి. మరి యాక్చువల్ వెర్బులు, మెయిన్ వెర్బులు. వెర్బు ఏదైనా కూడా ప్రతి వెర్బ్కి కూడా 9 రకాల రూపాలు ఉంటాయి. అవేమిటి? మొదటిది ప్రజెంట్ ఫామ్, రెండోది పాస్ట్ ఫామ్, మూడోది ఫ్యూచర్ ఫామ్, నాలుగోది పాస్ట్ పార్టిసిపిల్, ఐదోది ప్రజెంట్ పార్టిసిపిల్, ఆరోది పర్ఫెక్ట్ పార్టిసిపిల్, ఏడోది టు ఇన్ఫినిటివ్, 8 ప్లెయిన్ ఇన్ఫినిటివ్, 9 జర్న్డ్, GERND, జర్న్డ్. ఈ 9 రకాలుగా మనకు వెర్బ్ వస్తుంది అనమాట. మీరు చిన్నప్పుడు వినే ఉంటారు V1, V2, V3 అని. అలా నేర్చుకోవటం అది తప్పు కాదు, అది కరెక్టే. అంటే చిన్న తరగతుల్లో అలా నేర్చుకుంటే మీకు కొంత సులభం కూడా ఉంటుంది. ఇది మన చిన్న తరగతి క్లాస్ కాదు కదా, ఇది చాలా అడ్వాన్స్డ్ క్లాస్ అనమాట. మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ స్థితి వరకు చెప్పేటటువంటి క్లాస్ అనమాట. ఇది బేసిక్ అంటే ప్రాథమిక విషయాన్ని చెప్తాను. అక్కడి నుంచి చివరికి అడ్వాన్స్ స్టేజ్ అంటే ఏమిటి? మీరు ఇంటర్వ్యూలో పాల్గొనడం, ఇంటర్వ్యూలు సాధించడం, గ్రూప్ డిస్కషన్ వినడం, తర్వాత అవసరమైతే మీరు మీటింగ్లు కండక్ట్ చేసి మీ తోటి వాళ్ళతో ఒక ఎజెండా రూపకల్పన చేసి మాట్లాడేంత వరకు పెద్ద స్థాయి వరకు వస్తుందన్నమాట. మరి ఆ భగవంతు దయ వల్ల ఇది 400-500 లెసన్స్ కూడా వస్తాయి. అన్నీ కూడా మనం ప్రభుత్వ సహాయ సహకారాలతో మరి మనం దీన్ని చేయబోతున్నాం. అందులో మీరు శ్రద్ధగా ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినాలి, సరేనా? కాబట్టి ఈ విషయం అన్నమాట. ఈ 9 రూపాలు వన్స్ అగైన్ ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, ఫ్యూచర్ ఫామ్, పాస్ట్ పార్టిసిపిల్, ప్రజెంట్ పార్టిసిపిల్, పర్ఫెక్ట్ పార్టిసిపిల్, టు ఇన్ఫినిటివ్, ప్లేన్ ఇన్ఫినిటివ్, జెరండ్. ఈ 9 రకాలు ఉంటుంది. ఓకేనా? మరి ఒక్కసారి టేబుల్ చూడండి. మీకు గ్రాఫిక్స్లో టేబుల్ చూపిస్తాను, ఒకసారి టేబుల్ చూడండి. చూసారా? మొట్టమొదటి మనం ఎవరిని తీసుకున్నాం చెప్పండి? మెయిన్ వెర్బ్స్ తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. గో ఎవరు? ప్రజెంట్ ఫామ్. వెంట్ ఎవరు? పాస్ట్ ఫామ్. విల్ గో, షల్ గో, ఫ్యూచర్ ఫామ్. గాన్ పాస్ట్ పార్టిసిపిల్, గోయింగ్ ప్రజెంట్ పార్టిసిపిల్, హ్యావింగ్ గాను పర్ఫెక్ట్ పార్టిసిపిల్. మరి టు గో, టు ఇన్ఫినిటివ్. టు లేకుండా గో. బోర్డు గ్రాఫిక్స్ ఒకసారి చూడండి. మొదటి వెర్బ్ ఎవరండి? గో, ప్రజెంట్ ఫామ్. మరి వెంట్ ఎవరు? పాస్ట్ ఫామ్. విల్ గో, షల్ గో, ఫ్యూచర్ ఫామ్. గాన్ పాస్ట్ పార్టిసిపిల్, గోయింగ్ ప్రజెంట్ పార్టిసిపిల్, హ్యావింగ్ గాన్ పర్ఫెక్ట్ పార్టిసిపిల్, టు గో, టు ఇన్ఫినిటివ్. టు లేకుండా గో, ప్లేన్ ఇన్ఫినిటివ్. గోయింగ్, జెరండ్. అంటే మొత్తం 9 రూపాలు కూడా మనకు. మరి బోర్డు ఒక్కసారి చూడండి. మనకు మొదటి వెర్బ్ ఎవరు అంటే మెయిన్ వెర్బ్స్లో మొదటిది ఎవరు? గో ప్రజెంట్ ఫామ్. వెంట్ పాస్ట్ ఫామ్. విల్ గో, షల్ గో, ఫ్యూచర్ ఫామ్. గాన్ పాస్ట్ పార్టిసిపిల్, గోయింగ్ ప్రజెంట్ పార్టిసిపిల్, హ్యావింగ్ గాన్ పర్ఫెక్ట్ పార్టిసిపిల్, టు గో, టు ఇన్ఫినిటివ్. టు లేకుండా గో, ప్లేన్ ఇన్ఫినిటివ్. గోయింగ్, జెరండ్. ఇలా 9 రూపాయలు అన్నమాట దీనికి. ఓకేనా? అలాగే మరొక వెర్బ్ తీసుకోండి. రైట్ ప్రజెంట్ ఫామ్, రోట్ పాస్ట్ ఫామ్, విల్ రైట్, షల్ రైట్ ఫ్యూచర్ ఫామ్, రిటర్న్ పాస్ట్ పార్టిసిపిల్, రైటింగ్ ప్రజెంట్ పార్టిసిపిల్, హ్యావింగ్ రిటర్న్ పర్ఫెక్ట్ పార్టిసిపిల్, టు రైట్, టు ఇన్ఫినిటివ్. టు లేకుండా రైట్, ప్లేన్ ఇన్ఫినిటివ్, రైటింగ్, జెరండ్. ఇలా 9 రకాలుగా వచ్చిందనమాట. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? వెర్బ్కు 9 రూపాలు ఉన్నప్పటికీ మొదటి 5 రూపాలు మాత్రమే సబ్జెక్టు పక్కన వెర్బులుగా వస్తాయి. నేను మళ్ళీ చెప్తానండి, ఒకసారి చూడండి. వెర్బ్కు 9 రూపాలు ఉన్నాయి, కానీ సబ్జెక్టు పక్కన వెర్బులుగా ఎవరు వస్తారో తెలుసా? మొదటి 5 రూపాలు వస్తాయి. ఎవరు? ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, ఫ్యూచర్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్. ఈ 5 రూపాలు మాత్రమే సబ్జెక్ట్ పక్కన వెర్బులుగా వస్తాయి. మీరు చిన్నప్పుడు వీటిని ఏమని తెలుసుకున్నారు? V1, V2, V3
అలాగే V4 అని కొంతమంది రకరకాలు చెప్పారనమాట. అవి కరెక్టే, కాకపోతే మనం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో చెప్పుకోవాలి కాబట్టి ప్రాథమిక స్థాయిలో అవి కరెక్టే, కానీ పెద్ద స్థాయికి ఎదిగినప్పుడు అవి కన్ఫ్యూషన్ ఉంటాయి. అందువల్ల మీరు వాటి పేర్లు నేర్చుకున్నారనుకోండి మీకు ఎప్పటికీ కన్ఫ్యూషన్ రాదు. మరి అందువల్ల ఈ విధంగా నేర్పించాను అనమాట. సరేనా? మరి మిగిలినటువంటి ఈ 5 రూపాయలు పోతే మిగిలిన ఎవరున్నారు? పర్ఫెక్ట్ పార్టిసిపిల్, టు ఇన్ఫినిటివ్, ప్లేన్ ఇన్ఫినిటివ్, జెరండ్. ఇంకా 4 రూపాయలు ఉన్నాయి. ఈ 4 రూపాయలను సబ్జెక్టు పక్కన వెర్బులుగా కాకుండా వేరే అవసరాల కోసం ఉపయోగిస్తారు. వాటిని మరి ఆ సమయం వచ్చినప్పుడు మీకు విపులంగా తెలియజేస్తా. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? వెర్బుకు 9 రూపాయలు, ఆ 9 రూపాయలు ఇలా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఒకటి. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించండి. మరి మనం మొట్టమొదటి వెర్బును గో తీసుకున్నాం. గో ఒక రకంగా ఉంది, మరి వెంట ఒక రకంగా ఉంది, విల్ గో షల్ గో ఇంకొక రకంగా ఉంది, గాన్ ఒక రకంగా ఉంది, గో ఇంకొక రకంగా ఉంది. అంటే మొదటి 5 రూపాయలు ఒకదానికొకటి సంబంధం లేకుండా వేరువేరుగా ఉన్నాయి. అలాగే రైటు, రోటు, విల్ రైటు, షల్ రైటు, రిటను, రైటింగు, ఈ వెర్బు కూడా మొదటి 5 రూపాయలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. సబ్జెక్టు పక్కన వెర్బులుగా వచ్చేది 9 రూపాయలు ఉన్నా కూడా మొదటి 5 రూపాయలే. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 2 వెర్బులకి మొదటి 5 రూపాయలు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా వేరువేరుగా వచ్చాయన్నమాట. ఇలాంటి వెర్బులను ఏమంటాం తెలుసా? ఇంగ్లీష్లో స్ట్రాంగ్ వెర్బ్స్ అంటాం. మీరు ఏది స్ట్రాంగ్ వెర్బు, ఏది వీక్ వెర్బు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే. మీరు వెర్బుకి 9 రూపాయలు ఉంటాయి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? అది మొదటిది. ఇక రెండో వెర్బు చూడండి. ఫస్ట్ మనం కమ్ చూడండి. కమ్ ప్రజెంట్ ఫామ్, కేమ్ పాస్ట్ ఫామ్, విల్ కమ్, షల్ కమ్ ఫ్యూచర్ ఫామ్, మళ్ళీ కమ్ పాస్ట్ పార్టిసిపిల్. అంటే కమ్ అనేది ప్రజెంట్ ఫామ్, కేమ్ అనేది పాస్ట్ ఫామ్, విల్ కమ్, షల్ కమ్ ఫ్యూచర్ ఫామ్, మళ్ళీ కమ్ పాస్ట్ పార్టిసిపిల్ అయింది. అంటే ప్రజెంట్కి వచ్చినటువంటి కమ్మే మళ్ళీ పాస్ట్ పార్టిసిపిల్ కూడా అదే కమ్ వచ్చేసింది. కమ్ ప్రజెంట్ ఫామ్, కేమ్ పాస్ట్ ఫామ్, విల్ కమ్, షల్ కమ్ ఫ్యూచర్ ఫామ్, అగైన్ కమ్ వచ్చింది, అది పాస్ట్ పార్టిసిపిల్. మరి ప్రజెంట్ పార్టిసిపిల్ ఎవరు? కమింగ్. మరి పర్ఫెక్ట్ పార్టిసిపిల్ ఎవరు? హ్యావింగ్ కమ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ పార్టిసిపిల్ సాధించాలి అంటే ప్రతి వెర్బ్కి కూడా ఏం రాసుకోవాలి? ఫస్ట్ హ్యావింగ్ రాసుకోవాలి, తర్వాత ఆ వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపిల్ రాసుకోవాలి. పైన ఫస్ట్ మీరు ఏం రాశారు? హ్యావింగ్ గాని అన్నారు. రెండో అది గో అనే వెర్బ్కి పర్ఫెక్ట్ పార్టిసిపిల్. మరి రైట్ అనే వెర్బ్కి పర్ఫెక్ట్ పార్టిసిపిల్ ఎవరు? హ్యావింగ్ రిటర్న్. అంటే హ్యావింగ్ రాసుకోవడం, పాస్ట్ పార్టిసిపిల్ రాసుకోవడం. ఇప్పుడు మరి కమ్ అనే వెర్బ్కి పాస్ట్ పార్టిసిపిల్ ఎవరు? హ్యావింగ్ కమ్. అంటే హ్యావింగ్ రాసుకోవాలి, కమ్ అనేటటువంటి పాస్ట్ పార్టిసిపిల్ రాసుకోవాలి. ఓకే, మిగతాయి మీకు తెలుసు. టు కమ్, కమ్, కమింగ్. అలాగే మరొక వెర్బ్ తీసుకోండి. రన్ ప్రజెంట్ ఫామ్, ర్యాన్ పాస్ట్ ఫామ్, విల్ రన్, షల్ రన్ ఫ్యూచర్ ఫామ్, మళ్ళీ అగైన్ రన్ వచ్చింది పాస్ట్ పార్టిసిపిల్గా. అంటే ప్రజెంట్ ఫామ్ రన్ను, పాస్ట్ పార్టిసిపిల్ కూడా రన్. ఇక్కడ రెండు ఒకే రకంగా వచ్చాయి. పై వెర్బ్ కూడా కమ్ కూడా అంతే. కమ్ ప్రజెంట్ ఫామ్, కమ్ పాస్ట్ పార్టిసిపిల్. అలాగే రన్ ప్రజెంట్ ఫామ్, రన్ పాస్ట్ పార్టిసిపిల్. మరి మిగతాయి మీకు తెలుసు. హ్యావింగ్ రన్ను, టు రన్, మరి రన్నింగ్, ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ వెర్బుల యొక్క ప్రత్యేకత ఏంటంటే పై వెర్బులకేమో మొదటి 5 రూపాయలు వేరువేరుగా వచ్చాయి. ఈ రెండో రకమైన వెర్బులకు ఏమొచ్చాయి తెలుసా? ప్రజెంట్ ఫాము, పాస్ట్ పార్టిసిపిల్ ఒకే రకంగా వచ్చింది. అలా కొన్ని వెర్బులు ఉంటాయన్నమాట. మరి తర్వాత వెర్బు చూడండి. మీకు తర్వాత ఏముంది? వర్క్ ఉందన్నమాట. వర్క్ ఎవరు? ప్రజెంట్ ఫామ్. వర్క్డ్ పాస్ట్ ఫామ్, విల్ వర్క్, షల్ వర్క్ ఫ్యూచర్ ఫామ్, మళ్ళీ వర్క్డ్ పాస్ట్ పార్టిసిపిల్, వర్కింగ్ ప్రజెంట్ పార్టిసిపిల్, హ్యావింగ్ వర్క్డ్ పర్ఫెక్ట్ పార్టిసిపిల్. పర్ఫెక్ట్ పార్టిసిపిల్ ఎలా వస్తుంది? హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్, హ్యావింగ్ వర్క్డ్. తర్వాత టు వర్క్, టు ఇన్ఫినిటివ్, టు లేకుండా వర్క్, ప్లేన్ ఇన్ఫినిటివ్, వర్కింగ్ జెరండ్. ఇలా 9 వచ్చాయి. దీన్ని ఒక్కసారి గమనించండి. వర్క్డే పాస్ట్ ఫాము, వర్క్డే పాస్ట్ పార్టిసిపిల్. గమనించారా? అలాగే ఇంకో వెర్బ్ తీసుకుందాం. ఇది వర్క్ కదా, ఇంకో వెర్బ్ తీసుకోండి. సే తీసుకోండి. సే ప్రజెంట్ ఫామ్, సెడ్ పాస్ట్ ఫామ్, విల్ సే, షల్ సే ఫ్యూచర్ ఫామ్. మరి సెడ్ పాస్ట్ పార్టిసిపిల్. అంటే సెడ్డే పాస్ట్ ఫాము, అలాగే మళ్ళీ సెడ్డే పాస్ట్ పార్టిసిపిల్. సేయింగ్ ప్రజెంట్ పార్టిసిపిల్, హ్యావింగ్ సెడ్ పర్ఫెక్ట్ పార్టిసిపిల్, టు సే, టు ఇన్ఫినిటివ్, టు లేకుండా సే, మరి ప్లెయిన్ ఇన్ఫినిటివ్, సేయింగ్ జెరండ్. ఇందులో ఈ 2 వెర్బులకి, ఏ 2 వెర్బులకి? వర్క్ అనేటటువంటి వెర్బు, మరి సే అనే వెర్బులకి ఒక తేడా ఉంది. మొదటి 5 రూపాయలు నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఏదైతే పాస్ట్ ఫామ్గా వచ్చిందో అదే పాస్ట్ పార్టిసిపిల్గా వచ్చింది. వర్క్డ్ పాస్ట్ ఫాము, వర్క్డ్ పాస్ట్ పార్టిసిపిల్. అలాగే సెడ్ పాస్ట్ ఫాము, మళ్ళీ సెడ్ పాస్ట్ పార్టిసిపిల్. ఇలాంటి వెర్బులు ఎన్ని ఉంటాయి తెలుసా? ఇంగ్లీష్ భాషలో దాదాపుగా 97% ఈ రకమైన వెర్బులు ఉంటాయి. మీరు మొదట చెప్పిన వెర్బులు గో అనేటటువంటిది, దాని కింద చెప్పిన రైట్ అనేటటువంటివి చాలా తక్కువ ఉంటాయి. అంటే మొదటి 5 రూపాయలు వేరువేరుగా వచ్చేటటువంటి వెర్బులు చాలా తక్కువ ఉంటాయి. అలాగే కమ్ అనుకున్నాం, అది ప్రజెంట్ ఫాము, పాస్ట్ పార్టిసిపిల్. రన్ కూడా రన్ ప్రజెంట్ ఫామ్, రన్. అలాంటి వెర్బులు కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట.
మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మరి వర్కౌట్ సేవ్ ఒకటి చెప్పుకున్నాం కదా, అంటే పాస్ట్ ఫాము పాస్ట్ పార్టిసిపుల్ ఒకే రకంగా ఉంటాయి. ఇలాంటి వెర్బులు అత్యధిక శాతం 97% ఇలాంటి వెర్బులే ఉంటాయి. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, దానికి పర్ఫెక్ట్గా పర్సెంట్ అని మనం చెప్పలేము, చాలా ఎక్కువ అత్యధికంగా ఉంటాయి అన్నమాట. తర్వాత మరొక వెర్బ్ చూడండి, కట్ అన్నాం, కట్ ప్రజెంట్ ఫామ్, కట్ పాస్ట్ ఫామ్, విల్ కట్ షల్ కట్ ఫ్యూచర్ ఫామ్, మళ్ళీ కట్ పాస్ట్ పార్టిసిపుల్, కటింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్. మీరు మొదటి 5 వెర్బులు ఒకసారి చూడండి, మొదటి 5 రూపాయలు కట్ ప్రజెంట్ ఫామ్ అన్నా, మళ్ళీ కట్టే పాస్ట్ ఫామ్ అన్నా, ఫ్యూచర్ మాత్రం విల్ కట్ షల్ కట్. ఫ్యూచర్ ఎలా వస్తున్నది ప్రతి వెర్బులో కూడా విల్లు షల్లు పెట్టుకొని మళ్ళీ మొదటిది రాసుకుంటే ఫ్యూచర్ వస్తుంది. మీరు గమనించే కొద్దీ అన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చెప్పేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ. కాబట్టి విల్ కట్ షల్ కట్ ఫ్యూచర్ ఫామ్, మళ్ళీ కట్ పాస్ట్ పార్టిసిపుల్, కటింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్, హ్యావింగ్ కట్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్, టు కట్ టు ఇన్ఫినిటివ్, టు లేకుండా కట్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్, కటింగ్ జరండు. ఇప్పుడు మొదటి 5 రూపాయలు. అలాగే దాని కింద ఒక వెర్బ్ చూడండి, పుట్టు చూడండి, పుట్టు ప్రజెంట్ ఫామ్, సేమ్ అదే విధంగా పుట్టు ప్రజెంట్ ఫామ్, మళ్ళీ పుట్టు పాస్ట్ ఫామ్, విల్ పుట్ షల్ పుట్టు ఫ్యూచర్ ఫామ్, మరి పుట్ పాస్ట్ పార్టిసిపుల్, పుట్టింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్, హ్యావింగ్ పుట్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్, టు పుట్ టు ఇన్ఫినిటివ్, టు లేకుండా పుట్ అనేది మరి ప్లెయిన్ ఇన్ఫినిటివ్, పుట్టింగ్ జరండు. ఈ 2 వెర్బుల్ని కట్ను పుట్ను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు అర్థం ఏంటంటే ప్రజెంట్ అవే కట్టు పుట్టే, పాస్ట్ కూడా కట్టు పుట్టే, మరి పాస్ట్ పార్టిసిపుల్ కూడా కట్టు పుట్టే. అంటే దీనికి 3 రూపాలు ఒకే రకంగా ఉన్నాయి. ఏ రూపాలు? ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్, ఈ 3 ఒకే రకంగా ఉన్నాయన్నమాట. ఇలాంటి వెర్బులు చాలా తక్కువ ఉంటాయి, చాలా వెర్బులు ఉంటాయి. ఈ మనకున్నటువంటి ఈ మీకు చూపించినటువంటి పట్టికలో కాకుండా కొన్ని అరుదైన వెర్బులు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు బీట్ అని వెర్బ్ ఉందనుకోండి, బీట్ ప్రజెంట్ ఫామ్, బీటే పాస్ట్ ఫామ్, బీట్ ప్రజెంట్ ఫామ్, బీటే పాస్ట్ ఫామ్, విల్ బీట్ షల్ బీట్ ఫ్యూచర్ ఫామ్, బీటన్ పాస్ట్ పార్టిసిపుల్, బీటింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్, హ్యావింగ్ బీటన్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్, టు బీట్ టు ఇన్ఫినిటివ్, టూ లేకుండా బీట్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్, బీటింగ్ జరెండు. ఇలాంటి వెర్బులు చాలా అరుదుగా ఉంటాయి. దీంట్లో ఏమొచ్చింది చెప్పు? ప్రజెంట్ ఫాము పాస్ట్ ఫామ్ ఒకే వచ్చాయి. ఇలాంటి నెగ్లిజిబుల్ అనమాట, 0.1% కూడా ఉండవు, మీరు పడుచుకోకర్లా. ఈ వెర్బుకు 9 రూపాయలు అని గుర్తుపెట్టుకొని మీరు భాషను చదివే కొద్దీ, రాసే కొద్దీ, మాట్లాడే కొద్దీ ఇవన్నీ మీకు కరతలా మలకంగా అవుతాయి. ఇప్పుడు మీరు ఒక ఊర్లో నివసిస్తున్నారు, ఆ ఊర్లో ఏ వీధిలోంచి పోతే ఏ సందు వస్తుంది, ఏ సందులోంచి పోతే ఏ గొంతు వస్తుంది మీకు తెలిసిపోతుంది కదా. కాకపోతే మీరు తరచూ అవి తిరుగుతుండాలి. కాబట్టి భాషకున్న ప్రత్యేకత ఏంటంటే భాషను మనం ఉపయోగించే కొద్దీ దాంట్లో ఉన్నటువంటి అన్ని మెలికలు, తిరుగుళ్ళు, నీకు ఉన్నటువంటి ఇబ్బందులు నీకు బాగా అర్థమైపోతాయి. కాబట్టి మనం చేయాల్సిన పని బాగా చదవటం, బాగా వినటం, బాగా మాట్లాడడం, ఇవన్నీ అలాగే రాస్తూ ఉండడం, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ చేదా మరి మేము చెప్తాం. మీరు బాగా ఆసక్తిగా గమనిస్తూ ఉంటే మీరు అన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం చెప్పండి? వెర్బులు 2 రకాలు నేర్చుకున్నాం. యాక్సిల్ వెర్బులు, మెయిన్ వెర్బులు. వెర్బులు ఏవైనా కూడా మరి వెర్బులకి మరి 9 రూపాయలు ఉంటాయని నేర్చుకున్నాం. అంతేకాకుండా మనం చిన్నతనంలో మరి V1, V2, V3 అని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు V1, V2 కాకుండా వాటికి స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఆ నేమ్స్ నేర్చుకోవడం ద్వారా మనం అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ని బాగా సులభంగా మనం క్యాచ్ చేయగలం. ఇప్పుడు కూడా మనం V1, V2 అని చెప్తున్నాను అనుకోండి నేను మీకు, అప్పుడు మీకు ఏమైపోతుంది తెలుసా? పెద్ద స్థాయికి ఎదిగినప్పుడు పెద్ద అడ్వాన్స్ లెవెల్ పాయింట్ నేను చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు మీకు కన్ఫ్యూజన్ గురవుతారు. అలా కాకుండా మనం ఒకటేసారి చెప్పుకుంటున్నాం. కాబట్టి అన్ని మెయిన్ వెర్బులకి ఇవే మోడల్స్. ఇప్పుడు నేను చెప్పినటువంటివి మరి గో, రైటు, మరి అలాగే వర్క్, సే, మరి కమ్, అలాగే మరి రన్ను, మరి కట్టు, పుట్టు, ఈ మొత్తం అన్ని మెయిన్ వెర్బులకు దాదాపుగా ఇదే మోడల్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎవరు మరి? ప్రైమరీ యాక్సిల్ వెర్బులు. ఎవరా ప్రైమరీ యాక్సిల్ వెర్బులు? బీ, డూ, హ్యావ్. ఈ ప్రైమరీ యాక్సిల్ వెర్బులకి ఇంగ్లీష్ భాషలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్నమాట. అత్యధిక శాతం మంది విద్యార్థులు తప్పులు మాట్లాడినా, లేక తప్పులు వ్రాసినా, లేక ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ప్రధాన కారణం ఎవరో తెలుసా? ఈ వీ డూ హ్యావ్లే. అంటే ఇవి నేర్చుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది అంటూ ఏమీ లేదు, జాగ్రత్తగా చెప్పగలగాలి టీచరు, మరి అలాగే విద్యార్థులు మరి మనసు పెట్టి మరి శ్రద్ధగా వినాలి. ఈ 2 జరిగితే, అంటే బాగా చెప్పడం, బాగా వినడం జరిగితే ఈ పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు మనం ఇంతవరకు చూసినటువంటి మెయిన్ వెర్బులకి ప్రజెంట్లో ఒకే ఒక రూపం ఉంది, అవునా? అన్ని చూడండి ఒకసారి, అన్నిటికి ఒకే రూపం ఉంది. పాస్ట్లో ఒకే రూపం ఉంది, కానీ ఫ్యూచర్లో మాత్రం విల్ గో, షల్ గో, విల్ కమ్, షల్ కమ్ అని 2 చెప్పుకున్నాం. అన్నిటికి ఒకటే ఉంది. కానీ ఈ ప్రైమరీ యాక్సిల్ వెర్బులకి ఈ ప్రజెంట్లోనే 1 కంటే ఎక్కువ రూపాలు ఉంటాయి. మరి బీకి ఎన్ని ఉంటాయి తెలుసా? 4 రూపాలు ఉంటాయి. 4 ఫామ్స్ ఉంటాయన్నమాట. బీ అనేది ఒకటి. ఈ బీ కాకుండా ఈజు, యాము, ఆరు, అవి 3, ఇది 1, 4 కూడా మనకు ప్రజెంటే. చాలామంది టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేయడంలో తెలియకపోవటం వల్ల ఈజీ మార్లే ప్రజెంట్ ఫామ్ అని చెప్తుంటారు. తప్పు. బీ కూడా ప్రజెంటే. బీ ప్రజెంటు. బీతో పాటు ఇంకా ఏమున్నాయి? ఈజు, యాము, ఆరు ఉన్నాయన్నమాట. ఈ మొత్తం 4 కలిపి
ప్రజెంట్. మరి పాస్ట్ ఎవరు? వాజు వర్రు. ఇక్కడ కూడా రెండు వచ్చాయి. రెండు రూపాలు ఉన్నటువంటి వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఇంకెవరు లేరు, ఇది ఒక్కటే. ఇంగ్లీష్ భాష మొత్తం మీద పాస్ట్ టెన్స్లో రెండు రూపాలు ఉన్నటువంటి వెర్బ్ ఒక్క బి మాత్రమే. ఓకేనా? పాస్ట్ ఎవరు? వాజు వర్రు. మరి ఫ్యూచర్ ఎవరు? విల్ బి, షల్ బి. అంటే ఈజీ అమాలు పోయినాయి, కేవలం మొదటిది వచ్చింది. విల్ బి, షల్ బి. విల్ బి అయినా పర్వాలా, షల్ బి అయినా పర్వాలా. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఎవరు? బీన్. ప్రజెంట్ పార్టిసిపుల్ బీయింగ్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ హ్యావింగ్ బీన్. మీకు పర్ఫెక్ట్ పార్టిసిపుల్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లే. హ్యావింగ్ రాసుకోవటం, పాస్ట్ పార్టిసిపుల్ రాసుకోవటం. హ్యావింగ్ బీన్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. టు ఇన్ఫినిటీ ఎవరు? టు బీ. మరి ప్లెయిన్ ఇన్ఫినిటివ్ టూ లేకుండా ఉంటే బీ. టూ లేని బీ, ఒకటి బీ అనమాట, అది ప్లెయిన్ ఇన్ఫినిటివ్. మరి జెరండ్ ఎవరు? బీయింగ్. మరి అలాగే ఇంకొక వెర్బ్ చూడండి, డూ డస్. ఈ రెండు కూడా ప్రజెంట్. మరి పాస్ట్ ఎవరు? డిడ్. ఒకటే, ప్రజెంట్లో మాత్రమే డూ డస్. పాస్ట్ ఎవరు? డిడ్. మరి ఫ్యూచర్ ఎవరు? విల్ డూ, షల్ డూ. ఇక విల్ డస్ ఇంకా రావన్నమాట, కొట్టి డూనే. విల్ డూ, షల్ డూ ఫ్యూచరు. మరి పాస్ట్ పార్టిసిపుల్ ఎవరు? డన్. ప్రజెంట్ పార్టిసిపుల్ డూయింగ్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ హ్యావింగ్ డన్. మరి తర్వాత హ్యావింగ్ డన్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. మరి టు డూ అనేది టు ఇన్ఫినిటివ్. టూ లేకుండా డూ అనేది ప్లెయిన్ ఇన్ఫినిటివ్. డూయింగ్ జెరండ్. గమనించారా? మరి అలాగే మరి ఇంకా హ్యావ్ చూడండి, లాస్ట్ వెర్బ్. హ్యావ్, హ్యాజు రెండు ప్రజెంటే. ఎవరండి? హ్యావ్, హ్యాజు రెండు కూడా ప్రజెంటే అనమాట. పాస్ట్ ఎవరు? హ్యాడ్. పాస్ట్ ఎవరండి? హ్యాడ్. మరి ఫ్యూచర్ ఎవరు? విల్ హ్యావ్, షల్ హ్యావ్ ఫ్యూచర్. పాస్ట్ పార్టిసిపుల్ ఎవరు? హ్యాడ్, పాస్ట్ పార్టిసిపుల్. మరి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఎవరు? హ్యావింగ్ హ్యాడ్. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ గురి కావాల్సిన అవసరం లే. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఎలా వస్తుందని చెప్పాను? ఏ వెర్బ్కైనా ఫస్ట్ హ్యావింగ్ రావాలా, ఆ తర్వాత ఆ వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రాసుకోవాలి. అన్నిటికీ అలాగే ఉంది కదా. హ్యావింగ్ డన్, హ్యావింగ్ గివెన్, హ్యావింగ్ వర్క్డ్, మరి హ్యావింగ్ కమ్ అని చెప్పుకున్నాం లేదా? మరి దీనికి కూడా అంతే. ముందేం రావాలా? హ్యావింగ్. తర్వాత ఇప్పుడు మనం ఉపయోగించే వెర్బ్ ఎవరు? హ్యావ్. హ్యావ్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఎవరు? హ్యావింగ్ హ్యాడ్. ఇదేంటి మాస్టారు, హ్యావింగ్ హ్యాడ్ పక్క పక్కన వచ్చాయి, వస్తే నీకెలా? దాని అర్థం వేరుగా ఉంటుంది, అది అవసరమైనప్పుడు చెప్తాను. కాబట్టి ప్రస్తుతానికి హ్యావ్ అనేటటువంటి వెర్బ్ యొక్క ప్రజెంట్ ఎవరు? హ్యావ్ హ్యాజులు. పాస్ట్ ఎవరు? హ్యాడ్. ఫ్యూచర్ ఎవరు? విల్ హ్యావ్, షల్ హ్యావ్. పాస్ట్ పార్టిసిపుల్ ఎవరు? హ్యాడ్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ హ్యావింగ్ హ్యాడ్. ఈ హ్యావింగ్ హ్యాడ్ పక్క పక్కన వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు, దీనికి ఒక అర్థం ఉంటుందని గుర్తుపెట్టుకో, అవసరమైనప్పుడు చెప్తా. తర్వాత మరి టు ఇన్ఫినిట్ ఎవరు? టు హ్యావ్. మరి ప్లెయిన్ ఇన్ఫినిట్ ఎవరు? టూ లేకుండా హ్యావ్. మరి తర్వాత లాస్ట్ జెరండ్ ఎవరు? హ్యావింగ్. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మరి ఇవి వచ్చేసి మరి ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్ గురించినటువంటి సమాచారం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎవరున్నారు? సెమీ మోడల్ యాక్సిలరీ వెర్బ్ ఉన్నారు. ఎవరండి? నెక్స్ట్ ఎవరున్నారు? మోడల్ యాక్సిలరీ వెర్బ్ ఉన్నారు. ఎవరా మోడల్ యాక్సిలరీ వెర్బ్? విల్, షల్, కెన్, మే, మస్ట్, ఆట్ టు. ఈ 6 మనకు మోడల్ యాక్సిలరీ వెర్బులు. ఆట్ టు అంటే కూడా మీనింగ్ చెప్పాను, ఇలా చేయాలి అని, అంతకుమించి దానికి మీనింగ్ ఏం లేదు. ఈ 6 వెర్బులు మనకు మోడల్ యాక్సిలరీ వెర్బులు. వీటి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? వీటికి ప్రజెంటు పాస్టే ఉంటాయి, మిగతా ఏ రూపాలు ఉండవు. ప్రజెంట్ ఎవరు? విల్. పాస్ట్ ఎవరు? వుడ్. ప్రజెంట్ ఎవరు? షల్. పాస్ట్ ఎవరు? షుడ్. మరి ప్రజెంట్ ఎవరు? కెన్. పాస్ట్ ఎవరు? కుడ్. ప్రజెంట్ ఎవరు? మే. తర్వాత మే యొక్క పాస్ట్ ఎవరు? మైట్. మే ప్రజెంటు, మైట్ పాస్ట్. మరి ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? మరి మస్ట్ అనేటటువంటి వెర్బ్కు పాస్ట్ టెన్స్ లేదు. అలాగే మరి ఆట్ టు అనేటటువంటి వెర్బులకు కూడా పాస్ట్ టెన్స్ లేవు, వాటికే ఉన్నాయి. విల్లు, వుడ్డు, షల్లు, షుడ్డు, కెన్ను, కుడ్డు, మే, మైట్. అంటే ఆ 4 వెర్బులకు మాత్రం ప్రజెంటు పాస్ట్ ఉన్నాయి. చివరి 2 వెర్బులు అనేటువంటి మరి చివరి 2 వెర్బులు ఎవరు? ఆట్ ఒకటి, దానిపైన ఎవరున్నారు? మరి మస్ట్ ఒకటి. అంటే మస్ట్, ఆటు, ఈ చివరి 2 వెర్బులు. ఈ 2 వెర్బులకి సరైనటువంటి పాస్ట్ రూపం లేదు, సరైనది అసలు లేదు, పాస్ట్ రూపం లేదు. ఒకవేళ దాన్ని పాస్ట్ అర్థంలో ఉపయోగించాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? షుడ్ కానీ లేక హ్యాడ్ టు కానీ, ముందు హ్యాడ్ టు పెట్టుకోండి, హ్యాడ్ టూను కానీ షుడ్ను కానీ ఉపయోగించుకోవాలి. అంటే మస్ట్ అనే వెర్బుకి, ఆట్ టు అనే వెర్బుకి పాస్ట్ రూపాలు లేవు. ఒకవేళ ఆ 2 వెర్బులని అర్థం కోసం ఎప్పుడైనా మన అవసరాన్ని బట్టి మనం పాస్ట్ టెన్స్లో ఉపయోగించుకోవాలంటే మరి మస్ట్ యొక్క పాస్ట్ ఎవరు? హ్యాడ్ టు రాసుకోవచ్చు లేదా షుడ్ రాసుకోవచ్చు. అలాగే ఆట్ టు యొక్క పాస్ట్ ఎవరు? నువ్వు హ్యాడ్ టు రాసుకోవచ్చు, షుడ్ రాసుకోవచ్చు. అర్థమైంది కదా? కాబట్టి వీటికి ప్రజెంటు పాస్ట్ రూపాలు తప్పక మిగిలినటువంటి రూపాలు లేవు. ఇక మనకు ఎవరు మిగిలినారు లాస్ట్లో? సెమీ మోడల్ యాక్సిలరీ వెర్బ్ మిగిలి ఉన్నాయి. మరి ఫస్ట్ ఎవరు చెప్పండి? మొట్టమొదటిది ఎవరు? నీడ్. అదొక్కటే ప్రజెంట్, ఇక మిగతా ఏ వెర్బు లేదనమాట. అంటే నీడ్ వచ్చినప్పుడు మాత్రమే నీకు అది యాక్సిలరీ వెర్బ్ అనుకోవాలి. అలా కాకుండా నీడెడ్, నీడింగ్ అవి వచ్చాయి అనుకోండి, అవి నువ్వు మెయిన్ వెర్బులుగా భావించుకోవాలి.
నేనేం చెప్పాను మీకు, నీడు, డేరు, యూజ్ టు, ఈ 3 వెర్బుల్ని మనం సెమీ మోడల్ యాక్సిల్ వెర్బులు అంటాము. అసలు సెమీ అంటే కొంతవరకు అని, అంటే ఈ వెర్బులు పూర్తిగా యాక్సిల్ వెర్బులు కావు. వీటిల్లో కొన్ని భాగాలు మాత్రమే యాక్సిల్ వెర్బులు, మిగిలినటువంటి భాగాలు మళ్ళీ మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి. వాటి గురించి వివరంగా తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, నీడ్ అనేటటువంటి వెర్బుకు ఒక్క ప్రజెంట్ మాత్రమే ఉన్నది. ఒకవేళ నీడెడ్ అని కానీ నీడింగ్ అని కానీ అలా వస్తే అవి మెయిన్ వెర్బులు, అవి అప్పుడు మాట్లాడదాం. ఈ ప్రస్తుతం యాక్సిల్ వెర్బ్గా మాత్రం నీడ్ ఒక్కటే ప్రజెంట్. అలాగే తర్వాత నెక్స్ట్ డేర్, ప్రజెంట్ ఎవరు, డేరు, పాస్ట్ ఎవరు, డేరుడు. మరి మిగతా ఉన్నాయా, లేవు. 2 ఉన్నాయి. ప్రజెంట్ ఎవరండి, డేర్, పాస్ట్ ఎవరు, డేరుడు. ఒకవేళ డేరింగు, విల్ డేరు, షల్ డేర్ ఇలా వస్తే అవి వాటిని ఏమనుకోవాలా, అవి మెయిన్ వెర్బులు అనుకోవాలి. వాటిని గురించి తర్వాత మనం తెలుసుకుందాం. ఇక లాస్ట్ వెర్బ్ చూడండి, యూజ్ టు అనే దానికి అసలు ప్రజెంటే లేదు. ప్రజెంట్ ఉందా, ఏం లేదు. ఒకవేళ ప్రజెంట్ మనం యూజ్ పెట్టుకున్నాం అనుకో, ఆ యూజ్ అనేటటువంటిది అది యాక్సిల్ వెర్బ్ కాదు, అది ఏమైంటుంది, అది మెయిన్ వెర్బ్ అవుతుంది. కాబట్టి దాని గురించి వద్దు మనకు. యూజ్ అనే దాన్ని పాస్ట్ టెన్స్ ఒక్కటే ఉంటుంది, అది యూజ్డ్. ఆ యూజ్డ్ పక్కన కూడా మనకు టు తప్పనిసరిగా రావాలన్నమాట. కాబట్టి యూజ్డ్ టు అనేటటువంటి పాస్ట్ రూపం మాత్రమే అది మనకు యాక్సిల్ వెర్బ్గా పనిచేస్తుంది. ఇక విల్ యూజు, షాల్ యూజు, యూజింగు, లేక ప్రజెంట్లో ఉన్న యూజ్ ఇట్లాంటివి వచ్చాయనుకోండి, అవి ఏమనుకోవాలి మీరు, వాటిని మెయిన్ వెర్బ్లుగా పరిగణించాలా. ఈ యాక్సిల్ వెర్బ్లుగా ఉపయోగించే వాటికి, ఆ మెయిన్ వెర్బ్లుగా ఉపయోగించే వాటికి రాయడంలో మాట్లాడడం తేడా ఉంటుంది. ఆ తేడాను మనం భవిష్యత్తులో మనం చెప్తానమాట, మీరు నేర్చుకుందరు. సరేనా మరి. కాబట్టి ఈ యాక్సిల్ వెర్బుల గురించినటువంటి విషయము ఇది, మెయిన్ వెర్బుల గురించినటువంటి విషయం ఇదన్నమాట. ఈ వెర్బుల గురించి మీకు క్లియర్ ఐడియా ఉందనుకోండి, ఇక మీరు మాట్లాడడంలో కానీ రాయడంలో కానీ మనకి ఎలాంటి తడబాటు ఉండదన్నమాట. ఇలా ఎక్కువ మంది, అత్యధిక శాతం మంది విద్యార్థులు మాట్లాడేటప్పుడు తడబడడానికి కారణం ఏంటో తెలుసా, వీటి గురించి వాళ్ళకి క్లియర్ ఐడియా ఉండదు. అంటే పర్ఫెక్ట్ ఐడియా లేకపోవడం వల్ల మాట్లాడేటప్పుడు తప్పేమో అని అనిపిస్తుంది. ఎప్పుడైతే మేము తప్పు మాట్లాడుతున్నామేమో అనే అనుమానం వాళ్ళకి ఎప్పుడు కలిగిందో ఇక వాళ్ళు మాట్లాడలేరు. కాబట్టి మాట్లాడేటప్పుడు తడబడ్డానికి కానీ, మధ్యలో ఆగిపోవడానికి కానీ, ధారాళంగా మాట్లాడలేకపోవడానికి కానీ మనకు ఈ అన్ని విషయాలు తెలియకపోవడం వల్లనే ఇలాంతా జరుగుతున్నది. కాబట్టి మీరు ధారాళంగా మాట్లాడాలన్నా, మరి మంచి గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొవాలి, మరి అలాగే ఇంటర్వ్యూలో చక్కటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు చాలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు, వాటికి నవ్వుతూ చాలా జాగ్రత్తగా చాలా కూల్గా సమాధానం చెప్పి వాళ్ళని మెప్పించాలి. ఇవన్నీ భవిష్యత్తులో మీరు చేయాలంటే ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా శ్రద్ధగా మీరు నేర్చుకోవాలి. ఓకేనా. మరి ఈరోజు మనకు మన యొక్క 2వ పాఠం అనుకుంటా, నేను మొదటి పాఠం అని చెప్పినట్టుంది. మరి మొదటి పాఠంగా ప్రారంభోత్సవం, ఇది ఒక 2వ పాఠంగా ఇవన్నీ విషయాలు మీకు చెప్పానమాట. మరి ఇక్కడ ఈ విషయంలో ఒక చిన్న స్పోకెన్ మనం చెప్పుకుందాం. ప్రతి పాఠం చివర కూడా ఒక మనం స్పోకెన్ చెప్పుకుంటుంటాం అనమాట. ఈరోజు కొన్ని విషయాలు గమనించండి. మీకు మంచి స్పోకెన్ బిట్లు దొరుకుతాయి. ఫస్ట్ మనం చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుకోవాలి, తర్వాత పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకోవాలి. ఆ చివరిలో ఒకే విషయాన్ని గురించి టాపిక్ ఒక అరగంట 40 నిమిషాలు 45 నిమిషాలుగా మీరు కంటిన్యూగా మాట్లాడేటట్టు తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదట చిన్న చిన్న లైన్స్గా ఉండే వాటిని తెలుసుకోవాలి, తర్వాత కొంత ప్రొలాంగ్ అనమాట, తర్వాత అలా మాట్లాడుతూ మనం పైకి ఎదగాలన్నమాట. ఇప్పుడు మీకు మంచి కొటేషన్స్, మహాత్ములు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడతారు. ఉదాహరణకు స్వామి వివేకానంద కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, లేకపోతే మనకు అబ్దుల్ కలాం గారు కావచ్చు, లేకపోతే బిల్ గేట్స్, పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటల్లో మంచి అద్భుతమైన ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. వాటిని కొటేషన్స్ అంటాం, మీరు వినే ఉంటారన్నమాట. అలాంటి కొన్ని కొటేషన్స్ నేర్చుకున్నప్పుడు అలా వాటిని పలుకుతూ మాట్లాడుతుంటే ఏమవుతుంది తెలుసా, మీ నోరు, మీ మనసు ఇంగ్లీష్ మాట్లాడడానికి మీకు బాగా అలవాటు పడుతుంది. ఇప్పుడు మీరు బెంగళూరు నగరం పెద్ద నగరం అనమాట, అక్కడ బోల్డ్ అని కోచింగ్ సెంటర్లు ఉంటాయి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక 25,000 ఎంత అడుగుతారు, పెద్ద పెద్ద ఫీజులు ఉంటాయన్నమాట. అవి కట్టి లోపలికి పోతే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటో తెలుసా, ఒక బుక్ ఇచ్చి మిమ్మల్ని గట్టిగా చదవమంటారు. కొన్ని రోజుల పాటు, ఒక రోజు కాదండి, ఒక 10-15 రోజుల పాటు వరుసగా మీరు ఆ పుస్తకాలు చదువుతూ ఉండాలి గట్టిగా. దేనికో తెలుసా, అది కరెక్ట్ వాళ్ళు చేసిన పద్ధతి. దేనికో తెలుసా, మీ మనసు, మీ నోరు ఇంగ్లీష్ మాట్లాడడానికి, ఇంగ్లీష్ పలకడానికి అలవాటు పడితే కానీ మీరు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడలేరు. ఇప్పటి వరకు మీకు అంటే చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏదో మార్కులు, ర్యాంకులు, మీరు చదవడం రాయడం తప్పక, అసలు రాయడం వినడం తప్పక చదివేది తక్కువ, ఇంకా మాట్లాడేది అసలు లేదు. కాబట్టి మనం ఇప్పుడే ఈ స్కిల్ నేర్చుకోవాలి. మీరు ఇంజనీరింగ్ చదువుతుండొచ్చు, లేక డిగ్రీ చదువుతుండొచ్చు, లేక పీజీ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ పూర్తి అయిపోయి మరి జాబ్ కోసం ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎవరైనా కూడా ఇంతవరకు మీకు మాట్లాడే ప్రాక్టీస్ చాలా తక్కువ, అందువల్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. 2 కారణాలు ఉన్నాయి మీరు మాట్లాడలేకపోవడానికి. మొదటి, మీకు విషయం తెలీదు, 2 మీకు ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఆ మాట్లాడే విశేషాలన్నీ తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 గిని తెలిస్తే, ఇఫ్ యూ కెన్ డూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ, ఇఫ్ యూ కీప్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఆటోమేటికల్లీ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్, ఫైనల్లీ యూ కెన్ స్పీక్ వెరీ వెల్. అర్థమైందా? చివరికి చక్కగా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడానికి నువ్వు బాగా నేర్చుకుంటావు అనమాట. మరి ఒక చిన్న విషయం చెప్తాను. అమెరికా
మీకు తెలుసు కదా మా అమెరికా చాలా పెద్ద దేశం, మరి మన వాళ్ళ టార్గెట్ అంతా కూడా అమెరికా అనమాట. అమెరికాలో యూనివర్సిటీలు, కాలేజీలు ఎన్నో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది అమెరికాకు పోయి ఎంఎస్ అలాంటివి చేస్తున్నారన్నమాట. మీరు అమెరికాలో ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీలో పెద్ద పెద్ద కొటేషన్స్ అన్నీ రాసి పెట్టుంటారు. అందులో స్వామి వివేకానంద రాసినటువంటి కొటేషన్స్ ఉంటాయన్నమాట. అవి ఎట్లా ఉంటాయి తెలుసా? మనిషి యొక్క విలువను పెంచేటట్టుగా ఉంటాయన్నమాట. మనిషిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బయట తీసేటట్టుగా ఉంటాయి. ఈరోజు 2 కొటేషన్స్ చెప్పుకుందాం. అది మరి స్పోకెన్గా మీరు బాగా పలకాలి, నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకొని చెప్పాలన్నమాట. ఫస్ట్ కొటేషన్ రెడీ? ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. శక్తి అంతా నీలోనే ఉంది. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏమైనా చేయగలవు, అన్నీ చేయగలవు. నేను మళ్ళీ చెప్తానండి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. శక్తి అంతా నీలోనే ఉంది. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏమైనా చేయగలవు, అన్నీ చేయగలవు. బిలీవ్ ఇన్ దట్. నువ్వు ఈ మాట నమ్ము. డోంట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. నేను బలహీనురాల్ని, నేను ఏమీ చేయలేను అనేటటువంటి విషయాన్ని నువ్వు నమ్మద్దు. స్టాండప్. ఎక్స్ప్రెస్ ది డివినిటీ విత్ ఇన్ యూ. స్టాండప్, లేచి నిలబడు. ఎక్స్ప్రెస్, వ్యక్తీకరించు, చూపించు, ప్రదర్శించు ది డివినిటీ విత్ ఇన్ యూ. నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని ప్రకటించు. ఇక్కడ దైవత్వం అంటే గొప్పతనాన్ని ప్రకటించు. అంటే ఇప్పుడు మీరంతా ఇంజనీరింగ్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, మీరంతా కూడా బాగా చదువుకొని గొప్పవాళ్ళు అయిపోయి మరి మంచి మంచి ఉద్యోగాలు సాధించాలి. ఈరోజు వార్త ఏంటో తెలుసా? అగర్వాల్ అనేటటువంటి అబ్బాయి, మన ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ చేసిన అబ్బాయి ఈరోజు మనకు ట్విట్టర్కి సీఈఓగా వచ్చాడు. మన భారతదేశానికి మంచి పేరున్నటువంటి సీఈఓలు చెప్పండి అమెరికా కంపెనీలో. సత్య నాదెండ్ల గారు మనకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉంటున్నాడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ మరి అనంతపురం జిల్లా వాసి అనమాట. మరి అలాగే సుందర్ పిచై అనేటటువంటి ఆయన మరి మనం పెద్ద కంపెనీకి, ఆయన నాకు టక్కన గుర్తు రావట్లేదు, ఆ కంపెనీకి ఆయన మరి బహుశా గూగుల్ అనుకుంటా, గూగుల్ కంపెనీకి సీఈఓగా ఉంటున్నాడు. ఆయన మన తమిళనాడు వాసి. ఇప్పుడు ఇతను బహుశా గుజరాతీ అబ్బాయో మరి అట్లా నార్త్ ఇండియన్ అన్నమాట. ఇతని పేరు అగర్వాల్, రూప్ అగర్వాల్. అది పేరు సరి గుర్తులేదు, ఇప్పుడే వార్తలు వినొస్తున్నాను అనమాట. ఆయన మరి ట్విట్టర్ కంపెనీకి ఆయన అక్కడ మరి సీఈఓగా వచ్చాడనమాట. మరి చూడండి, అంటే ఆ కంపెనీ నడిపే బాధ్యత మన ఇండియన్స్కి వస్తున్నాయి. అమెరికాలోనే మరి పెద్ద ప్రముఖ, అమెరికా ఏంటి ప్రపంచం మొత్తం మీదనే మరి చాలా ముఖ్యమైన కంపెనీలకి ఇండియన్స్ను మరి సీఈఓలుగా, అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. సీఈఓ అంటే అతనే నడుపుతాడు. అతని ఆలోచన మేరకు ఆ కంపెనీ నడుస్తుంది. అంటే ఇంత స్థాయికి ఎదిగారంటే ఏమిటి? ఒకటి, మన భారతదేశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మన పురాతన మహర్షుల నుంచి వచ్చినటువంటి మన వారసత్వ సంపదగా వచ్చిన మనకు అద్భుతమైనటువంటి తెలివితేటలు ఒకటి. అలాగే మరి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడం వల్ల మనకు వచ్చిన ఇంగ్లీష్ ఒకటి. ఆ యొక్క తెలివితేటలు, ఈ ఇంగ్లీష్ భాష ఉపయోగించడం ద్వారా మొట్టమొదట అమెరికాను జయించిన వ్యక్తి ఎవరు? స్వామి వివేకానంద. ఇప్పుడు మీలాంటి కుర్రవాళ్ళంతా చదువుకుని అద్భుతంగా మరి అమెరికాను జయిస్తున్నారు, అక్కడ పెద్ద స్థాయిని ఆక్రమిస్తున్నారు అనమాట. ఈ విషయాన్ని గురించి కూడా ఒకప్పుడు చాలా కాలం కింద, దాదాపు 120 సంవత్సరాల కిందటనే స్వామి వివేకానంద చెప్పాడు. ఓకేనా? మరి స్వామి వివేకానంద యొక్క మరి చెప్పిన కొటేషన్, మొట్టమొదటి కొటేషన్ మరొకసారి గుర్తు చేసుకుందాం. ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్. డోంట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. స్టాండప్. ఎక్స్ప్రెస్ ది డివినిటీ విత్ ఇన్ యూ. ఇది మొదటి కొటేషన్. ఆయనదే మరొక అద్భుతమైనటువంటి కొటేషన్ ఉందన్నమాట. దాన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సరేనా? దాన్ని చెప్తాను. మరి దాన్ని వినండి ఒకసారి. మరి వాట్ ఎవర్ యూ థింక్ దట్ యూ విల్ బీ. మీరంతా ఏమనుకుంటే అదే అవుతారు. వాట్ ఎవర్ యూ థింక్ దట్ యూ విల్ బీ. మీరంతా ఏమనుకుంటే అదే అవుతారు. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ వీక్ యూ విల్ బీ. మీరందరూ మేము బలహీనము, ఏమి చేతగాని వాళ్ళమని మీరు అనుకుంటే నిజంగా మీరు బలహీనలు అయిపోతారు. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ యూ విల్ బీ. మీరంతా మేము చాలా బలవంతులమండి, చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటే నిజంగా గొప్పవాళ్ళు అయిపోతారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మరి మీరందరూ నిజంగా గొప్పవాళ్ళే, అటు గొప్పవాళ్ళుగా భావించుకోండి. మరి బాగా చదువుకోండి, బాగా ఇంగ్లీష్ నేర్చుకోండి, మరి మంచి పెద్ద ఉద్యోగాలు సాధించండి, అమెరికాకి వెళ్ళండి, గొప్పవాళ్ళు అయిపోండి అని దాని అర్థం అనమాట. ఆ మొదటి కొటేషను మనకు ఫస్ట్ శక్తి అంతా ఉంది, నువ్వేం భయపడక్కర్లా. నీకు ఇంటర్మీడియట్ తక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు, ఇంజనీరింగ్ చేరినా లేక డిగ్రీ చేరినా లేక ఇంకో కోర్స్ చేసినా నేను బాగా నేర్చుకుంటానని పట్టుదల నీలో ఉంటే ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ. చెప్పాను కదా, అట్లా అనమాట. ఇవి బాగా నేర్చుకోవాలి మీరు. మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. మరి వాట్ ఎవర్ యూ థింక్ దట్ యూ విల్ బీ. మీరేమనుకుంటే అదే అవుతారు. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ వీక్ యూ విల్ బీ. మేము బలహీనం అని మీరు అనుకుంటే నిజంగా బలహీనలు అయిపోతారు. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. మీరందరూ మేము బలవంతులము గొప్పవాళ్ళు అనుకుంటే నిజంగా మీరు ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ యూ విల్ బీ. మీరందరూ కూడా మరి మంచి బలవంతులు అవుతారు, శక్తివంతులు అవుతారు. కాబట్టి ఈ 2 కొటేషన్స్ స్వామి వివేకానంద కొటేషన్స్. ఇంకొక పేపరు టెలివిజన్ యాడ్ కూడా ఇచ్చారనమాట. మరి మహాత్ములు చెప్పిన కొటేషన్స్లో మంచి ఇంగ్లీష్ ఉంటుంది, మామూలు ఇంగ్లీష్గా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. అలాగే పెద్ద కంపెనీ వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి పెద్ద వాళ్ళ చేత కొటేషన్స్ రాయిస్తారు.
ఇటీవల మీరందరూ కూడా చూసే ఉంటారన్నమాట. షాహిద్ కపూర్ అనేటటువంటి ఒక బాలీవుడ్ నటుడు ఒక సెంట్ కంపెనీకి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. బ్రూట్, అది ఏంటంటే ఆ సెంట్ పేరు బ్రూట్. బ్రూట్ స్మెల్స్ గుడ్, లాస్ట్ లాంగ్. బ్రూట్ అనేటటువంటిది స్మెల్స్ గుడ్, మంచి వాసన వస్తుంది, లాస్ట్ లాంగ్, చాలా మన్నికగా ఉంటుంది. అంటే ఉదయం పూట సెంటు కొడితే సాయంత్రం దాకా ఉంటుంది. ఈ క్లాస్లో నేను చెప్పాను నేను మీకు ఏమని, లాస్ట్ అంటే LAST, లాస్ట్ అనేటటువంటి దాన్ని అడ్జెక్టివ్గా తీసుకుంటే చివరా, కానీ వెర్బ్గా తీసుకుంటే మన్నిక, ఎక్కువసేపు కొనసాగు. మరి ఏదో సెంటు అటు కొట్టగానే ఒక గంట కల్లా పోయేది కాదు ఇది. బ్రూట్ స్మెల్స్ గుడ్, మంచి వాసన వస్తుంది, లాస్ట్ లాంగ్, LAST లాస్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరు, వెర్బ్ చెరస్ కలుపుకోవాలి. అది గ్రామర్ చెప్తాను. బ్రూట్ స్మెల్స్ గుడ్, లాస్ట్ లాంగ్, చాలాసేపు మన్నిగ్గా ఉంటుంది. అంటే ఉదయం కొట్టుకోకపోతే సాయంత్రం ఇంటికి వచ్చేదాకా అదే ఉంటుంది అనమాట. బ్రూట్ ఇట్స్ నథింగ్ బట్ ట్రూత్. బ్రూట్ ఇట్స్ నథింగ్ బట్ ట్రూత్. ఇది బ్రూట్ అనేటటువంటిది ఇట్స్ నథింగ్ బట్ ట్రూత్. ఇది సత్యం కాక మరొకటి కాదు. అంటే మంచి వాసన రావడం, మన్నిగ్గా ఉండడం. చూడు ఎంత చక్కటి కొటేషన్స్ పెట్టి మరి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో. అన్ని టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మీరు చూసే ఉంటారు. మళ్ళీ చెప్పుకుందాం. బ్రూట్ స్మెల్స్ గుడ్, లాస్ట్ లాంగ్. బ్రూట్ ఇట్స్ నథింగ్ బట్ ట్రూత్. ఓకేనా? మరి స్వామి వివేకానంద గారి యొక్క కొటేషన్ 2 చెప్పాను. అలాగే మరి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చెప్పాను అనమాట. ఇవన్నీ నోట్ నేర్చుకోవాలి. ఒక్కటే మాట చెప్తున్నా, మీరు మాట్లాడుతూ ఉంటేనే మీకు చక్కగా మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ మేము మాట్లాడమండి ఊరికి వింటామంటే ఎలాంటి ఉపయోగం. నేను ముందే చెప్తున్నా, ఇదంతా ప్రైమరీ స్టేజ్ అనమాట. మీరు ఈ కొటేషన్స్ నోటికి నేర్చేసుకోవాలి. మీరు పెద్దవాళ్ళు, మీ తండ్రి కానీ మీ తాత కానీ ఉంటే వాళ్ళని అడగండి ఒకసారి. వాళ్ళు ఎప్పుడో చిన్నతనంలో నేర్చుకున్న సుమతి శతకంలో ఉన్న పద్యాలు, వేమన పద్యాలు ఇప్పుడు కూడా చెప్తుంటారు. ఎవరిని జనించిన పద్యం చెప్తాడు ఆయన ఎప్పుడూ 5 తరగతులు నేర్చుకున్నాడు. మరి మీ తాత ఇప్పుడు ఆయన వయసు దాదాపు 80 ఏళ్ళు. మరి ఇప్పుడు కూడా పద్యం ఎట్ట గుర్తుంది, ఆనాడు చిన్నప్పుడు కంఠస్థం చేశాడు. అలాగే మనం ప్రాథమిక దశలో ఇంగ్లీష్ని బాగా కంఠస్థం చేసి నేర్చుకోవాలి. అంటే మన మనసు, మన నోరు ఇంగ్లీష్కి బాగా అలవాటు పడి మనం బాగా స్పీడ్గా, వేగంగా, ఫ్లూయెంట్గా మాట్లాడేటట్టు వచ్చేంతవరకు మనం బాగా నేర్చుకోవాలి. తర్వాత పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక మీరేం చేయక్కర్లా, పైనుంచి కిందకి ఒక పేపర్ చదువుకొని పక్కన పెట్టేసి మీరు మాట్లాడతారు. అది ఎప్పుడు, అది లాస్ట్ స్టేజ్. ఆ స్టేజ్ రావాలి అంటే కేవలం చదువుకొని పేజీలు కొద్ది చదివేసి పక్కన పెట్టి గంటల కొద్ది మాట్లాడే స్థాయికి మీరు రావాలి అంటే ముందు ఈ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఈ 3 కొటేషన్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటివి 2 కొటేషన్స్ మరియు ఒక అడ్వర్టైజ్మెంటు అట్టగా నేర్చేసుకొని మీరు చెప్తూ ఉండాలి. రోజుకు అరగంట అలా చెప్తూ మీరు మాట్లాడుతూ ఉంటే మీకు చక్కటి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. Best of luck all of you. This is my second lesson. We will meet again in my third lesson. Bye.